ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చాక ఏది అంటే టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ లో ఆల్జిబ్రా షార్ట్ కట్స్ ఇప్పుడు అప్లై చేయబోతున్నాం. ప్రతి టాపిక్ వచ్చాక ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏది అంటే ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంటే. మనం ఇక్కడ ఈ షార్ట్ కట్స్ అప్లై చేసేది ఏది అంటే టైం మేనేజ్మెంట్ కోసమే. ప్రతి ఒక్క దానికి మా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ తెలిపోదాం. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఒకవేళ ఏ ఒక పనిని ఏ రోజుల్లోనూ మరియు బి రోజుల్లో చేస్తే అప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? If A does a work in A days and B in B days, then both can complete the work in how many days? ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ఏం చేస్తాడు అంటే ఏ డేస్ లో పూర్తి చేస్తాడు అంటే ఇంకొక వ్యక్తి బి డేస్ లో పూర్తి చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? జనరల్ ఇది బేసిక్ ఫార్ములా. బేసిక్ ఫార్ములా వచ్చాక ఏముంటుందంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్. దీన్ని ఒకసారి క్రాక్ చేద్దాం. చూడండి మనకి ఏమి ఇచ్చాడు అంటే ఏ ఇంటూ బి ఎందుకు ఇస్తున్నాము అంటే ఏ ఇంటూ బి అనేది టోటల్ వర్క్, అంటే వాళ్ళిద్దరూ కలిసి పనిచేసే టోటల్ వర్క్ ఏ ఇంటూ బి అవుతుంది. అదే చూడండి ఏ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఏ దేని గురించి చెప్తుంది అంటే బీస్ వన్ డే వర్క్ చెప్తుంది. ఈ బి అనేది ఏస్ వన్ డే వర్క్ గురించి చెప్తుంది. ఇది క్లియర్ అక్కడ. అది ఇక్కడ చూడండి మా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 డేస్ చేస్తున్నాడు, బి అనే వ్యక్తి 30 డేస్ చేస్తున్నాడు అనుకోండి. ఇద్దరు కలిసి చేసే పని ఒకే పని కదా, ఇద్దరు కూడా చేసే పని ఒకే పని కాబట్టి 20 into 30 అంటే టోటల్ వర్క్ అవుతుంది. అంటే 20 into 30 ఎంత అంటే 600, అంటే 600 యూనిట్స్ టోటల్ వర్క్ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఏ ఒక రోజులో ఎంత పని చేస్తాడు అంటే ఉండేది ఏమో 600 యూనిట్స్, పర్ డే అతను చేసేది ఎంత తీసుకున్నాం మనం 20 తీసుకున్నాం కాబట్టి 20 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 30 వస్తుంది. ఈ 30 అనేది చూడండి బీది ఇచ్చినదే కదా, అంటే ఏ వన్ డే వర్క్ ఏమవుతుంది అంటే 30 అవుతుంది. ప్లస్ బి వన్ డే వర్క్ ఏమవుతుంది అంటే 600/30 20. బి వన్ డే వర్క్ ఏమవుతుందంటే 20 అవుతుంది. అని ఇక్కడ చూడండి మనం ఏం చేస్తుంది చెప్పండి, ఇక్కడ 600 ఎక్కువే, 30 ఎక్కడిది అంటే ఏస్ వన్ డే వర్క్, 20 అనేది బీస్ వన్ డే వర్క్. కానీ ఇక్కడ చూడండి ఇదే వాల్యూస్ ఇక్కడ ఉండేది అవే కదా. ఏముంది చెప్పండి, ఏ ఉంది బి ఉంది కాబట్టి ఏ ఇంటూ బి బై నిజమంటే బి ప్లస్ ఏ ఉండాలి, కానీ మనం ఆల్జిబ్రా ఆల్ఫాబెట్ ఆర్డర్ ఉండాలి కాబట్టి ఏ బి బై ఏ ప్లస్ బి రాస్తున్నాం. క్లియర్ అక్కడ. క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి మా క్లియర్గా అర్థమవుతుంది. If A does a work in 10 days and B in 15 days, then both can complete the work in. ఒకవేళ ఏ ఒక పనిని 10 రోజుల్లో బి 15 రోజుల్లో పూర్తి చేస్తే అప్పుడు ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయొచ్చు? క్లియర్ అక్కడ. మనకి వచ్చాక చూడండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తాడంటే 10 డేస్ చేస్తాడంట. ఏ అనే వ్యక్తి 10 డేస్ చేస్తే బి అనే వ్యక్తి 15 డేస్ చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేస్తారంటాడు. ఇది బేసిక్ క్వశ్చనే. ఈ బేసిక్ క్వశ్చన్ ఎంత ఈజీగా చేస్తామో స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే 11 మాత్రమే కాకుండా లెవెల్ 2 లెవెల్ 3 క్వశ్చన్స్ కూడా మనము ఇలానే షార్ట్ కట్స్ అప్లై చేసుకుంటూ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి ఇది తీసుకుందాం. ఏ ఒక పనిని 10 days లో చేస్తున్నాడంట, బి 15 days అంటే ఏ ఇంటూ బి బై ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బినే కదా. అంటే ఏ ఇంటూ బి అంటే 10 into 15 బై ఏ ప్లస్ బి అంటే 10 + 15. ఇక్కడ 10 దేని గురించి చెప్తుంది అంటే బీస్ వన్ డే వర్క్, ఈ 15 ఏం చెప్తుందంటే ఏస్ వన్ డే వర్క్. ఈ 10 15 ఏం చెప్తుంది అంటే టోటల్ వర్క్ గురించి చెప్తుంది. టోటల్ వర్క్ అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి మా 10 into 15 బై 25. 25 ఎక్కడిది 10 + 15, 5 5s 5 3s 5 1s 5 2s అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 6 days చేస్తారు. క్లియర్ అక్కడ. బేసిక్ క్వశ్చన్ ఎంత ఈజీగా చేస్తున్నామో స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా అంతే ఈజీగా అంతే పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఏబీలు కలిసి చూడండి ఒకవేళ ఏ మరియు బి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఏబీలు ఇద్దరు కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. మరియు ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగితే అప్పుడు బి ఆ పని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య. ఇఫ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days, ఏ బీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారంటే 12 days చేస్తారంట. ఏ అలోన్ కెన్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ 20 days, ఏ ఒక్కడే ఆ పని చేస్తే ఎన్ని రోజులు పూర్తి చేస్తారంటే 20 days పూర్తి చేస్తే then number of days B take to complete the work is. A and B
can complete the work in 12 days. Both together do the work in 12 days. If A alone do the work in 20 days, in how many days B alone do the work? ఓకే, ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ చూడండి ఏ ఎక్స్ ఇంటూ వై బై వై మైనస్ ఎక్స్ రాసాం. అంటే ఆల్జిబ్రాలో మనం వాడేది ఏబిసి కానీ లేకుంటే XY Z కానీ వాడతాం. క్లియర్ ఓకేనా? ఇక్కడ చూడండి ఏమి ఇస్తాం చెప్పండి, వై మైనస్ వై ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నాను, పెద్దగున్న వాల్యూను వై అనుకున్నాం అనుకోండి. ఎక్స్ ఇంటూ వై అంటే టోటల్ వర్క్, అంటే 12 ఇంటూ 20 అనేది టోటల్ వర్క్ అవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. క్లియర్ ఓకేనా? 20 అనేది ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేసే వర్క్ 20 యూనిట్స్ అవుతుంది. ఇది వచ్చాకనే ఏ చేసే పని అవుతుంది. ఇది క్లియర్ ఓకేనా? చూడండి ఇక్కడ ఫార్ములాను క్రాక్ చేస్తే చూడండి ఎక్స్ ఇంటూ వై బై వై మైనస్ ఎక్స్ రాస్తున్నాం. ఎక్స్ ఇంటూ వై దేని గురించి చెప్తుంది అంటే ఎక్స్ ఇంటూ వై అనేది టోటల్ వర్క్ గురించి చెప్తుంది. ఇది క్లియర్ ఓకేనా? ఎక్స్ ఇంటూ వై అనేది టోటల్ వర్క్ గురించి చెప్తుంది. మనకు వై అనేది దేని గురించి చెప్తుంది అంటే ఇద్దరు కలిసి చేసే 1 డే యూనిట్స్ గురించి చెప్తుంది. వై అనేది ఏం చెప్తుంది అంటే ఇద్దరు చేసే 1 డే యూనిట్ చెప్తుంది. మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది ఏం చూడండి దేని గురించి చెప్తుంది అంటే ఏసి 1 డే వర్క్. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 12 ఇంటూ 20 బై చూడండి 20 మైనస్ 12 ఎంత అంటే 8 వస్తుంది. 4 2s 4 3s 2 1s 2 10s అంటే ఎన్ని రోజులు చేస్తాడంటే 30 డేస్. ఎవరు చేస్తారు 30 డేస్? బి ఆ పని చేయడానికి. ఇన్ కేస్ చూడండి మన క్వశ్చన్ చూడండి బికి 30 డేస్ వచ్చింది, ఏది హైడ్ చేద్దాం చూడండి. ఇద్దరు కలిసి 12 చేస్తున్నాడు, బి ఒక్కడే ఆ పని చూడండి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 12 చేస్తున్నారు. బి ఒక్కడే ఆ పని 30 డేస్ చేస్తే ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేస్తాడు. క్లియర్ ఓకేనా? ఇంత ముందు క్వశ్చన్లో బి అడుగుతున్నాడు, ఇక్కడ ఏం చేసుకున్నామంటే ఏ తీసుకున్నాం. ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే చూడండి ఏమి ఇచ్చాడు, ఇద్దరు కలిసి 12 డేస్ అంటున్నాడు, ఏ ఒక్కడే ఆ పని కాకుండా బి ఒక్కడే ఆ పని చేయడానికి 30 రోజులు తీసుకుంటే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఏ ఆ పని చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే చూడండి ఏ అలోన్లీ కదా బి అలోన్లీ తీసుకుంటున్నాం. బి ఇన్ 30 డేస్ అంటుకుంటున్నాడు. క్వశ్చన్ ఏం పడుతున్నాడు అంటే ఏ అలోన్లీ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. క్లియర్ ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 12 ఇంటూ 30 చూడండి 30 ఎక్కడిది అంటే ఇంతకుముందు 20 తీసుకున్నాం, ఇక్కడ 30 మైనస్ 12 30 మైనస్ 12 అంటే 12 ఇంటూ 30 బై 18 ఎక్కడిది 30లోంచి 12 పోతే 18 వస్తుంది. 6 2s 6 3s 3 1s 3 10s అంటే ఆన్సర్ ఎంత అంటే 20 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 20 డేస్. క్లియర్ ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఇద్దరు గురించి ఇస్తున్నాడు. ఎవరెవరి గురించి? ఏబి ఇద్దరు కలిసి 12 డేస్ చేస్తున్నాడు, ఏ ఒక్కడే 20 డేస్ చేస్తే బి ఒక్కడే ఎన్రోల్ చేస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఉన్న 30 వాల్యూ దేని గురించి చెప్తుంది అంటే ఇద్దరు కలిసి 1 డే వర్క్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ 20 అనేది ఏం చెప్తుంది అంటే ఏ 1 డే వర్క్ గురించి చెప్తుంది. చూడండి 20 అనేది ఏమవుతుంది అంటే ఏ 1 డే వర్క్ గురించి చెప్తుంది. ఇక్కడ చూడండి 20 ఇంటూ 30 అనేది టోటల్ యూనిట్స్ అవుతుంది. 30 అనేది ఏమో 1 డే ఇద్దరు యూనిట్స్ అవుతుంది. 12 అనేది ఏ యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. టైమ్ అండ్ వర్క్ టాపిక్ లో ఉన్న షార్ట్ కట్స్ బేసిక్ కాకుండా లెవెల్ 2 లెవెల్ 3 క్వశ్చన్స్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూడండి జనరల్ ప్రాసెస్ చేస్తే తన డిఫికల్ట్ క్వశ్చన్, తను ఈజీగా ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఆశ మరియు సుధా కలిసి పని చేస్తే కేటాయించిన పని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఆశ ఒంటరిగా పనిచేసి సగం పని పూర్తి చేసి ఆ తర్వాత సుధా ఆ టాస్క్ ను చేపట్టి సెకండ్ టాస్క్ హాఫ్ టాస్క్ ను పూర్తి చేస్తే 45 రోజుల్లో టాస్క్ పూర్తవుతుంది. ఒకవేళ ఆమె ఒంటరిగా పనిచేస్తే ఆ పని పూర్తి చేయడానికి ఆశకు ఎంత సమయం పడుతుంది? ఆశ సుధ కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని భావించండి. Working together, Asha and Sudha can complete an ascending task in 20 days. However, if Asha worked alone and complete half of the work and then Sudha takes over the task and completes the second half the task will be completed in 45 days. How long will Asha take to complete the task if she worked alone? Assume that Sudha is more efficient than Asha. ఇక్కడ మనకి ఏమిస్తున్నారంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆశ ఒకరున్నారు, సుధా ఒకరున్నారు. క్లియర్ ఓకేనా? ఇద్దరు కలిసి చేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే 20 days లో పూర్తవుతుంది. ఇద్దరు కలిసి పని చేస్తే 20 days లో పూర్తవుతుంది. కానీ మనకి ఏమిస్తున్నాడంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తున్నారంటే ఆశ చేస్తుంది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ సుధా చేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే 45 days లో పూర్తవుతుంది. క్లియర్ ఓకేనా? క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద వర్క్ ఒకటి చేస్తున్నారు, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ వేరే వ్యక్తి చేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అంట
45 డేస్లో పూర్తయితే మనకు క్వశ్చన్ ఏమిస్తున్నాడు అంటే ఆశ ఒకటే ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తుంది అంటున్నాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు అంటే ఆశ సుధ కన్నా ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంట. ఆశ కంటే సుధ మరింత సమర్థంగా పనిచేస్తుంది. అజ్యూమ్ దట్ సుధ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ దెన్ ఆశ. సుధ అనే వ్యక్తి ఆశ కన్నా ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది. ఇక్కడ ఆ ఎఫిషియన్సీ తీసుకునే కానీ మనకు సుధ ఆశ తీసుకోవాలి కానీ ఎవరికి ఎఫిషియన్సీ ఉంది అంటే సుధకు. క్వశ్చన్ క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి మనకేమిస్తున్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు ఆశ సుధ. మనకి ఇచ్చిన వాల్యూ చూడండి ఏమేమి ఉన్నాయంటే ఒక 20 ఒకటి 45 మాత్రమే ఉంది. కానీ క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే ఇద్దరు కలిసి చేస్తే ఇస్తున్నాడు. తర్వాత హాఫ్ ఆఫ్ ద వర్క్ ఎగ్జాక్ట్లీ హాఫ్ వర్క్ ఆశ చేస్తుంది, రిమైనింగ్ హాఫ్ వర్క్ సుధా చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇలా ఇచ్చినప్పుడు x ఇంటూ వై బై 3y మైనస్ 6x రాయాలి. క్లియర్ ఓకేనా. x ఇంటూ వై, x ఎంత ఉంది చెప్పండి 20 ఉంది, ఇంటూ y ఎంత అంటే 45 బై 3y అంటే 3y ఎంత అంటే 45 ఇంటూ 3 ఎంత అంటే 135 మైనస్ 6x 6 ఇంటూ x అంటే 120. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 20 ఇంటూ 45 బై 15 1 15 3 ఆన్సర్ ఎంత అంటే 60 డేస్ వస్తుంది. ఆ 60 డేస్ ఎవరు చేస్తుంది అంటే ఎవరికైతే ఎఫిషియన్సీ తక్కువ ఉందో ఆశ సుధలో ఎవరికి ఎఫిషియన్సీ ఉంది చెప్పండి, సుధకి ఎఫిషియన్సీ ఉంది. మనకు వచ్చేది ఎవరిది వస్తుంది అంటే తక్కువ ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తిది వస్తుంది, 60 వస్తుంది. అంటే ఇద్దరుగా చూడండి 60 ఇంటూ 20 బై డిఫరెంట్ ఎంత 40 1 2 30. చూడండి ఆశ వచ్చాకనే 60 డేస్ అయితే సుధకు 30 డేస్ పడుతున్నట్టు. అంటే 60 ఇంటూ 30 బై 90 20 డేస్ కదా. క్లియర్ ఓకేనా. ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది చూడండి. మనకి ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు కలిసి పని ఎన్ని రోజులు చేస్తారు అంటే ఆశ ప్లస్ సుధా కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారు అంటే 20 డేస్ చేస్తాడు. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఆశ చేసి హాఫ్ ఆఫ్ ద వర్క్ సుధా చేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే 45 డేస్లో పూర్తవుతాయి. మొత్తం పని సుధా ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఆశకి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి మా 20 ఏమో ఎక్స్ అనుకుంటున్నాము, 45 వై అనుకుంటున్నాను. అంటే ఏం చేస్తామంటే ఎక్స్ ఇంటూ వై బై 3y మైనస్ 6x అంటే 20 ఇంటూ 45 బై 45 3 135 మైనస్ 26 120. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే 15 వస్తుంది, 15 1 15 3 ఆన్సర్ ఎంత అంటే 60 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. ఆన్సర్ ఎంత 60 డేస్. నెక్స్ట్ వన్ చూడండి. 8 రోజుల్లో ఉద్యోగం చేయాలని కొందరు నిర్ణయించుకున్నారు. కానీ ప్రతిరోజు 10 మంది మానేయడంతో 12వ రోజు ముగిసేసరికి పని పూర్తయింది. మొదట్లో ఎంతమంది ఉండేవాళ్ళు? ఏ గ్రూప్ ఆఫ్ మెన్ డిసైడ్ టు ఏ జాబ్ ఇన్ 8 days. బట్ సిన్స్ 10 men drop out every day, the job completed at the end of 12th day. How many men were there in the beginning? ఒక పని చేయడానికి ఎంతమంది తీసుకున్నారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే 8 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ ప్రతిరోజు ఏం జరుగుతుందంటే 10 మంది మానేయడం వల్ల ప్రతిరోజు ఏం జరుగుతుందో 10 మంది మానేయడం వల్ల ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుందంటే 12 డేస్లో పూర్తవుతుంది. అయితే మనకి ఏమిస్తారంటే స్టార్టింగ్లో ఎంతమంది ఉండేవాళ్ళు. క్వశ్చన్ అర్థమైందా? మనకి చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు అంటే 8 డేస్లో పూర్తి చేయాలనుకున్నారు సమ్ మెన్. కానీ ప్రతిరోజు ఏం జరుగుతుంది అంట 10 మంది డ్రాప్ అవుతున్నందుకు ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుంది మనకు 12 డేస్లో పూర్తయితే ఆ మొదట్లో ఎంతమంది ఉన్నారు అన్నాడు. జనరల్ ప్రాసెస్ చూడండి ఏం చేస్తాము చెప్పండి. మొత్తం టోటల్ మెంబర్ ఆఫ్ మెన్ ఎక్స్ అనుకున్నప్పుడు మెన్ వచ్చాకనే ఎక్స్ మెంబర్స్ ఉంటే టోటల్ వరకు 8x ఈక్వల్ టు మొదటి రోజు ఎక్స్ మెంబర్స్ పనిచేశారు, రెండో రోజు ఎక్స్ మైనస్ ఎంతమంది డ్రాప్ అవుతున్నారు 10 మెంబర్స్ డ్రాప్ అవుతున్నారు, మూడో రోజు ఎక్స్ ప్లస్ 20 యాడ్ కావట్లేదు మైనస్ ఎక్స్ మైనస్ 20 3 డేస్ అయినాయి. నెక్స్ట్ 4th డే 30 x minus 40 5th day 6th day x plus minus 50 next day x minus 60 x minus 70 x minus 80 x minus 90 x minus 100 x minus 110. ఇప్పుడు వర్క్ పూర్తవుతుంది అంటున్నాడు. క్లియర్ ఓకేనా.
క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే కొంతమంది వర్క్ స్టార్ట్ చేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే ఎక్స్ డేస్ 8 డేస్ అంటున్నాడు. కాబట్టి 8x రాసుకున్నా. తర్వాత చూడండి ప్రతిసారి 10 మంది బట్ సిన్స్ 10 డ్రాప్డ్ అవుట్ ఎవ్రీ డే అంటున్నాడు. డ్రాప్డ్ అవుట్ ఎవ్రీ డే, ప్రతిరోజు 10 మంది మానేస్తున్నారంట. అంటే ఆ పని ఎన్ని రోజులు అవుతుంది అంటే 12 days లో పూర్తవుతుంది అంటున్నాడు. అంటే జనరల్ ప్రాసెస్ ఇలా చేయాలి. కానీ క్వశ్చన్ చూడండి అంత చేయకుండా ఈ సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే మనకు చూడండి ఎన్ని రోజులు పట్టింది చెప్పండి. 12 రోజులు పూర్తి చేశాడు. నెక్స్ట్ ఎంతమంది డ్రాప్ అవుతున్నారు? 10 మెంబర్స్ డ్రాప్ అవుతున్నారు, 10 మంది డ్రాప్ అవుతున్నారు. ఓకే, ఆ పని ఎన్ని రోజులు పూర్తి అవుతుంది అంటే 8 daysలో. స్టార్టింగ్ ఏమో 8 days ఇచ్చాడు, ఇప్పుడు పట్టిందేమో 12 days పడుతుంది. ఎంతమంది డ్రాప్ అవుతున్నారు? 10 మెంబర్స్ డ్రాప్ అవుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఎన్నో రోజు పూర్తవుతుంది? 12th డే. కాబట్టి ఏం చేస్తామంటే n ఇంటూ n-1/2 రాస్తాం. క్లియర్ అక్కడ. ఇంటూ ఎక్స్ అనేది చూడండి ఏమవుతుంది అంటే మెన్ ఎంతమంది డ్రాప్ అవుతున్నది ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇదేది అంటే డేస్, అంటే చూడండి ఎన్ అనేది చూడండి మనకి ఇది ఎన్ అనుకుంటున్నాము, ఇది ఎం అనుకుంటున్నాము, డేస్. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామా అంటే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 12th డే కాబట్టి 12 ఇంటూ 11/2 ఇంటూ ఎంతమంది డ్రాప్ అవుతున్నారు? 10 మెంబర్స్ డ్రాప్ అవుతున్నారు. బై ఏం రాస్తామా అంటే ఇది 12 ఉంది, ఇది 8 ఉంది. 12 - 8 ఎంత అంటే 4. 4 1s 4, 3s 2 1s 2 5s. అంటే చూడండి ఎంత వస్తుంది చెప్పండి. 15 ఇంటూ 11 ఎంత అంటే 165. అంటే స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు అంటే 165 మెంబర్స్ ఉన్నారు. క్లియర్ ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే కొంతమంది ఉన్నారు, ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు అంటే 8 daysలో పూర్తి చేయాలనుకున్నారు. కానీ ప్రతిరోజు 10 మంది డ్రాప్ అయినందుకు ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే 12 రోజులు పడితే ఆ పని మొత్తం పూర్తి చేయడానికి స్టార్టింగ్ లో మొదట ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం జాగ్రత్తగా గమనించండి. ఏం చేస్తాము అంటే ఉన్న వాల్యూస్ 12, 10, 12, 8 అంటే ఇమీడియట్ గా చూడండి 12 days కదా పడింది. అంటే 12 ఇంటూ n ఇంటూ n-1/2 ఇంటూ టోటల్ మెంబర్స్ ఎంతమంది డ్రాప్ అవుతారు? 10 మెంబర్స్ అవుతున్నారు. మొత్తం డేస్ ఎంత గ్యాప్ వచ్చింది? 4 వచ్చింది. 1s 6, 2s 3s, 1s 5s ఎంత వస్తుంది చెప్పండి? 165. అంటే స్టార్టింగ్ లో ఉన్న మెన్ ఎంత అంటే 165 మెంబర్స్ ఉన్నారు. క్లియర్ ఓకేనా? నెక్స్ట్ చూద్దాం చూడండి. పురుషుల సమూహం 4 రోజులు ఒక పని చేయాలని నిర్ణయించుకుంది. కానీ ప్రతిరోజు 20 మంది మానేయడంతో 7వ రోజు పని ముగిసేసరికి పని పూర్తయింది. 7వ రోజుతో పూర్తయింది. మొదట ఎంతమంది ఉండేవాళ్ళు? ఏ గ్రూప్ ఆఫ్ మెన్ డిసైడ్ టు జాబ్ ఇన్ 4 days. బట్ సిన్స్ 20 men dropped out every day, the job completed at the end of the 7th day. How many men were in there in the beginning? కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు 4 రోజుల్లో ఒక పని పూర్తి చేయాలంటున్నారు. కానీ ప్రతిరోజు 20 మంది డ్రాప్ అవుతున్నందుకు ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే 7 daysలో పూర్తయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారు? ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఎన్ని రోజులు పట్టింది? 7. అంటే n ఇంటూ n-1/2 రాస్తాం. అంటే 7 ఇంటూ 6/2 ఇంటూ ఇప్పుడు ఏమి ఇస్తాడు చెప్పండి. 20 మంది డ్రాప్ అవుతున్నారు కాబట్టి 20 డేస్ మధ్య చూడండి 7కి 4కి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 3 రాసుకుంటున్నాం. 3 1s 3, 2s. అంటే స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారు అంటే 140 మెంబర్స్ ఉన్నారు. స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారు? 140 మెంబర్స్ ఉన్నారు. నిజమంటే ఈ క్వశ్చన్ ఎలా రాస్తాము అంటే 4x ఈక్వల్ టు ఫస్ట్ రోజు ఎంతమంది ఉన్నారు అంటే x మెంబర్స్ ఉన్నారు. తర్వాత నుండి x-20, x-40 అండ్ సో ఆన్ అండ్ ఎంతవరకు 7 days వరకు రాస్తాం. కానీ ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే 7 ఇంటూ 6/2 ఇంటూ 20/3. 3 ఎక్కడిది? 20 అనేది ఏమో మనకు మెను డ్రాప్ అయ్యేది. బై 3 వచ్చాకనే 7 - 4 అనేది 3 అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఒక పురుషుడు, ఒక మహిళ మరియు ఒక బాలుడు వరుసగా 3, 4 మరియు 12 రోజులు ఒక పని పూర్తి చేయవచ్చు. 1/4 రోజుల్లో పని పూర్తి చేయడం కొరకు ఎంతమంది బాలుడు, ఒక పురుషుడు మరియు ఒక మహిళకు సహాయపడతారు? Men, women and boy can complete a job in 3, 4 and 12 days respectively. How many boys must assisted 1 man and 1 woman to complete the job in 1/4 days? మన క్వశ్చన్ ఎలా ఉంది అంటే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు అంటే మెన్, ఉమెన్, బాయ్. మెన్ వచ్చాక ఇండివిజువల్ గా పనిని 3 daysలో పూర్తి చేస్తే ఉమెన్ 4 daysలో పూర్తి అవుతుంది. అదే బాయ్ వచ్చాక 12 daysలో పూర్తి అవుతారు. అంటే మన క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఆ పని పూర్తి కావడానికి కాంబినేషన్ ఉన్నారు. ఒక మెన్ ఉన్నారు, ఒక ఉమెన్ ఉంది. వాళ్ళకు ఎంత మంది బాయ్స్ ఉంటే ఆ వర్క్ ఎన్ని రోజులు పూర్తి కావాలంటే 1/4 days, అంటే ఒక రోజులో 1/4 వంతు రోజుల్లో పూర్తి కావాలి. ఇక్కడ చూడండి ఎవరు ఎక్స్ట్రా కావాలంటున్నాడు? బాయ్స్ ఉండాలంటున్నాడు. కాంబినేషన్ ఇచ్చాడు ఆల్రెడీ. ఒక మెన్ ఉన్నాడు, ఉమెన్ ఉన్నారు.
వాళ్ళతో పాటు ఎంతమంది బాయ్స్ ఉంటే ఆ వర్క్ పూర్తవుతుంది. క్వశ్చన్ క్లియర్ ఓకేనా? క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. మనకేమి ఇస్తున్నాడు, 3 గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. మెన్కి ఎన్ని రోజులు పడుతుందంటే 3 డేస్ పడుతుంది. ఉమెన్కి 4 డేస్ పడుతుంది. బాయ్కి 12 డేస్ పడుతుంది. క్లియర్ ఓకేనా? మనకు అడిగింది ఎంతమంది బాయ్స్ ఉన్నారు కాబట్టి ఆ 12 తీసుకుంటున్నాం. బాయ్స్ ఎంత ఉన్నారు కాబట్టి 12 తీసుకుంటున్నాం. నెక్స్ట్ వర్క్ చూడండి మనం ఏం చేస్తున్నాడు అంటే ఎన్ని రోజులు పూర్తి కావాలంట, 1/4 డేస్ లో పూర్తి కావాలంట. అంటే 1/4 కాబట్టి 12/1/4 రాస్తాం. అంటే 12/1/4 రాస్తే ఇది ఏమవుతుందంటే 12 into 4/1 అవుతుంది. మైనస్ ఇంతవరకు క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఉమెన్ మనకు టోటల్ బాయ్స్ ఎంతమంది అంటే ఆ పూర్తి కావడానికి 48 బాయ్స్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 12/3 రాస్తున్నా. 3 ఎక్కడిది చెప్పండి, 12 బాయ్స్ బై 3 మెన్ది ఇంటూ 1 ఎందుకంటే 1 మెన్ ఉన్నాడు కాబట్టి, ప్లస్ 12/4 ఉమెన్ ఇంటూ 1 ఎందుకంటే వచ్చిన కాంబినేషన్ 1 ఉమెన్ కూడా కాబట్టి. అంటే ఇక్కడ చూడండి 48 ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా గమనించండి. ఏం చేస్తున్నాను అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మొత్తం చూడండి మెన్ ఏమో 3 డేస్ లో పూర్తి చేస్తాడు, ఉమెన్ ఏమో 4 డేస్, బాయ్ 12 డేస్. అడిగిన క్వశ్చన్ అయితే అందుకనే ఎంతమంది మెన్ ఉమెన్ కి ఎంతమంది అసోసియేటెడ్ కావాలి, ఎవరు బాయ్స్ అంటున్నాడు కాబట్టి బాయ్స్ కాబట్టి 12 రాస్తున్నాం. నిజమంటే ఆ వర్క్ ఎన్ని రోజులు పూర్తి కావాలంటే 1/4 డేస్ కాబట్టి అది 1/4 రాస్తాం కాబట్టి 4/1 వచ్చింది. మైనస్ చూడండి 12/3 ఇంటూ 1 ఎందుకంటే 1 మెన్ ఉన్నాడు కాబట్టి, ప్లస్ 12/4 ఇంటూ 1 ఎక్కడిది అంటే ఉమెన్ ఒకరు ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు చూడండి 3 1s 3 4s 4 1s 4 3s 7 అంటే 48 మైనస్ 7 ఎంత అంటే మనకు వచ్చే ఆన్సర్ 41 బాయ్స్ ఉండాలి. మనకి ఎంతమంది బాయ్స్ ఉండాలంటే 41 బాయ్స్ ఉండాలి. క్లియర్ ఓకేనా? ఇక చూడండి వాడి క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏం చేస్తాను చెప్పండి, మనకేమి ఇచ్చాడు, బాయ్ ఇచ్చాడు కాబట్టి 12 రాస్తున్నా, ఇంటూ ఎన్ని రోజులు ఇస్తున్నాడు 1/4 కాబట్టి దాన్ని 4/1 రాస్తున్నా, మైనస్ 12/3 12 అనేది బాయ్స్ బై 3 అంటే ఒక్కొక్క మెన్ ఎఫిషియన్సీ వస్తుంది, ఇంటూ 1 ఎందుకు ఇచ్చాడు ఈ 1 ఎక్కడిది అంటే 1 ఇన్ కేస్ 2 ఉంటే ఇక్కడ 2 12/4 ఇంటూ 1 వచ్చే ఆన్సర్ ఎంత అంటే 41 అంటే వాళ్ళకు ఆ గ్రూప్కి ఎంతమంది ఉండాలంటే 41 బాయ్స్ ఉండాలి. ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక బాలుడు విడివిడిగా ఒక నిర్దిష్ట పనిని వరుసగా 6, 8, 24 రోజులు పూర్తి చేయవచ్చు. 2 రోజుల్లో పని పూర్తయ్యేలా ఒక పురుషుడు మరియు 2 మహిళలకు ఎంతమంది బాలురు సహాయం చేయాలి? క్లియర్ ఓకేనా? ఏ మెన్, ఉమెన్ అండ్ ఏ బాయ్ ఇండివిజువల్లీ కెన్ కంప్లీట్ ఏ సర్టన్ వర్క్ ఇన్ 6, 8 and 24 days respectively. How many boys must assisted 1 men, 2 women such that the work is completed in 2 days? ఇంతకుముందు 1/4 డేస్ తీసుకున్నాం, ఇక్కడ 2 డేస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఎంతమంది బాయ్సే ఉండాలి కాబట్టి బాయ్స్ రాస్తున్నాం, ఇంటూ 2 డేస్ అంటే 24/2 డేస్ అంటే 2/1 రాస్తాం కాబట్టి ఇది ఏమవుతుంది అంటే 1/2 అవుతుంది. క్లియర్ అక్కడ? మైనస్ 24/6 6 ఎక్కడిది మెన్ ఇంటూ 1 ఎందుకు ఇచ్చాడు 1 మెన్ ఇచ్చాడు, మస్ట్ అసిస్టెడ్ 1 మెన్ కాబట్టి 1. అదే చూడండి ఉమెన్స్ ఎంత ఇద్దరు ఉన్నారు కాబట్టి 24/8 ఇంటూ 2 రాస్తాం. అంటే చూడండి 24 ఇంటూ 1/2 అంటే ఎంత వస్తుంది చెప్పండి 12 వస్తుంది. 12 మైనస్ 4 ప్లస్ 6 అంటే చూడండి 12 మైనస్ 10 ఎంత అంటే 2 బాయ్స్ ఉండాలి. ఈ వర్క్ కంప్లీట్ కావాలంటే ఎంతమంది బాయ్స్ ఉండాలి, 2 బాయ్స్ ఉండాలి. క్లియర్ ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక బాలుడు ఒక పని వరుసగా 20, 30 మరియు 60 రోజుల్లో పూర్తి చేయవచ్చు. 2 రోజుల్లో పని పూర్తి చేయడానికి ఎంతమంది బాలుడు 2 పురుషులు మరియు 8 మహిళలకు సహాయపడాలి అంటారు. అంటే ఇమీడియట్గా చూడండి మనకేమి ఇచ్చాడు, బాయ్స్ ఎంతమంది అంటే 60 ఉన్నారు. ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి, అది 2 డేస్ కాబట్టి చూడండి 60/2 ఎంత అంటే 30 రాశాను. మైనస్ ఇప్పుడు బాయ్ చూడండి ఎంత ఉన్నారు, మెన్ ఎన్ని రోజులు చేస్తాడు అంటే 20 డేస్లో చేస్తాడు కాబట్టి 60/20 ఇంటూ ఎంతమంది మెన్ ఉండాలంట 2 మెన్ కాబట్టి ఇంటూ 2 రాస్తున్నా. అంటే ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. ప్లస్ ఉమెన్ చూడండి 60/30 ఇంటూ ఉమెన్ ఎంతమంది ఉన్నారు 8 ఉమెన్స్ ఉన్నారు కాబట్టి ఎంత వస్తుంది చెప్పండి 16 వస్తుంది. అంటే 30 మైనస్ 22 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 8 అవుతుంది. క్లియర్ ఓకేనా? చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక బాలుడు ఒక పనిని 20, 30, 60 రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి బాయ్ అసిస్టెంట్ కావాలి కాబట్టి బాయ్ తీసుకున్నాను.
ఇక్కడ 1/2 ఎక్కడిది 2 days కాబట్టి 60/2/1 రాస్తాం. అంటే ఏమవుతుంది చెప్పండి, ఇది 60 × 1/2 అవుతుంది. ఇంటూ ఒక్కొక్క బాయ్ యొక్క ఎఫిషియన్సీ చూడండి, ఉమెన్ కి బాయ్ కి అలానే మెన్ కు బాయ్ కి కంపేర్ చేస్తే మెన్ తో చూడండి 60/2 60/20 × 2 అంటే 60 అనేది ఏమో బాయ్స్ బై 20 అనేది మెన్ చేసేది ఇంటూ 2 అంటే చూడండి వీళ్ళందరినీ ఏం చేస్తామంటే బాయ్స్ గా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఉమెన్స్ కూడా ఏం చేస్తున్నారంటే బాయ్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం. 60/30 × 8 60/30 ఇంటూ అంటే 60/30 × 8 వస్తే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, 16 బాయ్స్ ఉన్నట్టు, ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు 6 బాయ్స్, 6 + 6 ఎంత అంటే 12, 6 + 6 12 22, 6 + 6 6 + 16 22, 6 + 16 ఎంత అంటే 22. అంటే టోటల్ స్టార్టింగ్ లో 30 ఉంది, 30 లోంచి 22 పోతే 8. మనకి ఎంతమంది బాయ్స్ ఉండాలి అంటే 8 బాయ్స్ ఉంటే ఆ వర్క్ పూర్తవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్ అంటే 10 మంది పురుషులు మరియు 15 మంది మహిళలు కలిసి ఒక పనిని 6 రోజులు పూర్తి చేయవచ్చు. ఒకే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయడానికి 100 రోజులు పడుతుంది. ఒకే పని ఒక మహిళ మాత్రం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 men and 15 women together can complete the work in 6 days. If it take 100 days for one man alone to complete the same work, how many days will the required for one woman alone to complete the same work? మనకి ఏమి ఇచ్చినట్టే చూడండి, మరి జాగ్రత్తగా గమనించండి. జనరల్ ప్రాసెస్ చేస్తే చూడండి, 10 men ఇచ్చాడు, 10 men ప్లస్ 15 ఉమెన్స్ ఒక వర్క్ని ఎన్ని రోజులు పూర్తి చేస్తారంటే 6 days లో పూర్తి చేస్తారంట. 1 menకి ఎంత టైం పడుతుంది అంటే 1 men పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంట 100 days అయితే 1 menకి 100 days అయితే 10 menకి ఎన్ని రోజులు పడుతుంది 10 days కదా. ఇక్కడ చూడండి మెన్కి వచ్చాకనే 10 days పడుతుంది. అంటే ఉమెన్ ఎన్ని రోజులు చేస్తారు అంటే 15 ఉమెన్కి పట్టే రోజులు ఎంత అంటే 6 × 10 వీటి మధ్య డిఫరెంట్ ఎంత 4, 2 2s 2 3s 3 1s 3 5s అంటే 15 ఉమెన్ ఎన్ని రోజులు చేస్తారంటే 15 days చేస్తారు. అయితే ఒక ఉమెన్కి ఎన్ని రోజులు పడుతుంది అంటే 15 × 15 ఎంత అంటే 225 days పడుతుంది. క్లియర్ అక్కడ. ఇక్కడ చూడండి 10 men + 15 women 6 days అంటాడు. అంటే 1 menకి ఎంత 100 days అయితే 10 menకి ఎంత 10 days పడుతుంది. అంటే 15 women ఎంత అంటే 6 × 10/4 వేస్తున్నాం. అంటే ఏమవుతుంది 15 womenకి 15 days అయితే 1 womanకి 225 days పడుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఇద్దరు కలిసి 6 days అనేది అవసరం లేదు, దీన్ని వదిలేసేయండి, దీన్ని పట్టించుకోకండి. ఇప్పుడు చూడండి 10 అనేది ఏమని చెప్పండి 10² 100 అయితే 15² ఎంత అంటే 225 అనేది ఆన్సర్ అవుతుంది. మనకి ఏమి ఇచ్చాడు అంటే 10 అనేది 10 మెన్నే కదా ఇచ్చింది మనకు. చూడండి 10 men ఇచ్చాడు, దాన్ని స్క్వేర్ చేస్తే 100 వస్తే 15² ఎంత 225, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 225 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, ఇఫ్ ఏ men or B boys can do a certain work in A days, then A1 men and B1 boys can do the same work. If 4 men or 6 boys can do a certain work in 30 days, then 2 men and 3 boys can do the work. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ 4 మంది పురుషులు లేదా 6 మంది బాలురు 30 రోజుల్లో ఒక నిర్దిష్ట పని చేయగలిగితే అప్పుడు ఇద్దరు మంది పురుషులు మరియు 3 బాలురు అదే పని ఎన్ని రోజులు చేయొచ్చు అంటున్నాడు. 30 days లో ఎవరు పూర్తి చేస్తున్నారు అంటే 4 men and 6 boys అంటే 4 × 6 రాసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే men × boy అంటే 6 4 3 ఎంత అంటే 12. నెక్స్ట్ men × boy ఇది కూడా 12 అంటే 12 + 12 ఎంత 24. 6 1s 6 4s 4 4 క్యాన్సిల్ అంటే ఆన్సర్ ఎంత అంటే 30 days లో పూర్తవుతుంది. 24 ఆన్సర్ ఎంత అంటే 30 days లో పూర్తి చేస్తారు. క్లియర్ అక్కడ. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే కాంబినేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు 4 men or 6 boys in 30 days ఇస్తున్నాడు. అంటే ఎప్పుడైతే 4 × 6 × 30 వేసుకుంటాం బైమా బాయ్ × men × బాయ్ తీసుకుంటాం. అంటే ఎంత వస్తుంది చెప్పండి 6 2s 12 + 3 4s 12 అంటే 24.
అంటే 24 క్యాన్సిల్ అయితే ఆన్సర్ వచ్చేది ఎంత అంటే 30 డేస్లో పూర్తి చేస్తారు. ఆ కాంబినేషన్ కూడా ఎన్ని రోజులు పూర్తి అవుతుంది అంటే 30 డేస్లో పూర్తవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇస్తున్నాడు. ఒక పురుషుడు మరియు అబ్బాయి కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయవచ్చు. చివరి 6 రోజులు బాలుడు మాత్రమే ఆ పని చేస్తే అది 34 రోజుల్లో పూర్తవుతుంది. పురుషుడు ఒంటరిగా పనిచేయడానికి ఎంత సమయం పడుతుంది? ఏ మెన్ అండ్ ఏ బాయ్ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days. If for the last 6 days the boy alone do the work, then it is completed in 34 days. How long will the men take to complete the work alone? ఇక్కడ ఏమి ఇస్తాడంటే కాంబినేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే మెన్ బాయ్ గైస్ 30 రోజులు పూర్తి చేస్తారంట. అలా కాకుండా లాస్ట్ 6 days బాయ్ మాత్రమే పూర్తి చేస్తే ఆ పని ఎన్ని రోజులు పూర్తవుతుందంటే 34 days లో పూర్తవుతుందంట. ఓకే, అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఆ పనిని మెన్ ఒకడే ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు అంటాడు. ఫస్ట్ బాయ్ ఒకటే ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాము అంటే టోటల్ ఎన్ని రోజులు పూర్తవుతుంది? 30 days అవుతుంది. చివరి ఎన్ని రోజులు చేశాడు బాయ్? 6 తీసుకోండి. బైమా 30 మైనస్ ఇద్దరు కలిసి చేస్తే అలా చేస్తే పట్టింది 34 days కదా, మైనస్ 6 రాసేసేయండి. ఈ స్టెప్స్ ఓకేనా? ఇక చూడండి 30 × 6 ఎక్కడిది 30 అనేది ఇది 6 రాశాడు బై 30 మైనస్ 34 మైనస్ 6 చేస్తే బాయ్ వస్తుంది. అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి. 30 × 6 ఎంత అంటే 180 బై 2 అంటే బాయ్ చేసే ఎన్ని రోజులు అంటే 90 days. బాయ్ ఒకటి చేస్తే 90 days వచ్చాడు. మెన్ అన్నప్పుడు ఇద్దరు కలిసి చేసేది 30 days, బాయ్ ఒకడు 90 days. అంటే వీటి మధ్య డిఫరెంటే కదా. అంటే ఎంత వస్తుంది అంటే మెన్ ఒకటి ఎంత అంటే 45 days లో పూర్తి చేస్తాడు. క్లియర్ ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక మెన్ బాయ్ కలిసి చేసే డేస్ 30 days ఇస్తున్నాడు. చివరి 6 రోజులు చేస్తున్నాడు కాబట్టి 6 days తీసుకుంటున్నాడు బై 30 మైనస్ చివరి 6 రోజులు చేసినప్పుడు పట్టిన డేస్ ఎంత అంటే 34 కదా, 34 మైనస్ 6 వేసేసేయండి. అంటే 30 × 6 బై 2 2 1 2 3 ఆన్సర్ ఎంత అంటే 90 days అనేది బాయ్స్ వస్తుంది. బాయ్స్ వస్తే మెన్ ఎలా చేస్తాము 30 × 90 బై 90 మైనస్ 30 ఎంత అంటే 45 days. మన క్వశ్చన్ చూడండి మనకి ఎవరు చేస్తున్నారు 45 days మెన్ అలౌట్ చేసేది ఏంటంటే 45 days అనేది మెన్ అలౌట్.